ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. పేదలకు సేవ చేసేందుకు వైద్య విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. భారత్, జర్మనీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలను చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. వార్తల వివరాలు. పేదలకు సేవ చేసేందుకు వైద్య విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సంక్షేమం కోసం అత్యాధునిక వైద్య విధానాలను ఉపయోగించాలని ఆమె అన్నారు. రాయ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కాన్వకేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ గత 10 సంవత్సరాలలో దేశ ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య సేవలను అందించేందుకు అనేక చర్యలు చేపట్టామని అన్నారు. मुझे संतोष का अनुभव होता है कि हमारे देश का भविष्य आप जैसे प्रतिभावान युवाओं के हाथों में सुरक्षित है। आज उपाधि एवं पद प्राप्त कर रहे विद्यार्थियों को मैं बहुत बहुत बधाई देती हूँ एवं उनके स्वर्णिम भविष्य की कामना करती हूँ। जिन अभिभावकों और शिक्षकों के समर्थन तथा सहयोग से आपने ये रास्ता तय किया है वो भी बधाई के पात्र है। प्रिय विद्यार्थियों, एम्स जैसे प्रतिष्ठित संस्थान से शिक्षा प्राप्त करना सौभाग्य की बात है। यहाँ से शिक्षा प्राप्त करके आपकी प्रतिभा और विकसित हुई होगी. ఛత్తీస్గఢ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి రాయ్పూర్ 14వ స్నాతకోత్సవంలో పాల్గొని రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హెల్త్ సైన్స్ ఆయుష్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. నైపుణ్యం కలిగిన భారతీయుల కోసం వార్షిక వీసా కోటను 20,000 నుంచి 90,000కు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన 18వ ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతీయ నిపుణులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు భారత్, జర్మనీ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం చేయడంలో వీసాల పెంపు నిర్ణయం దోహదపడుతుందన్నారు. ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు భారతదేశ వృద్ధికి సాధనాలు అని పేర్కొన్నారు. ప్రపంచ భవిష్యత్తుకు ఇండో పసిఫిక్ ప్రాంతం ఎంతో ముఖ్యమైందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत और जर्मनी की स्ट्रेटेजिक पार्टनरशिप की व्यापकता का अनुमान आप पिछले 2-3 दिन की गतिविधियों से लगा सकते हैं. आज हमारे इनोवेशन एंड टेक्नोलॉजी रोड मैप लॉन्च किया गया है. क्रिटिकल एंड इमर्जिंग टेक्नोलॉजीज, स्किल डेवलपमेंट और इनोवेशन में होल ऑफ गवर्नमेंट अप्रोच पर भी सहमति बनी है. इससे आर्टिफिशियल इंटेलिजेंस, सेमीकंडक्टर और क्लीन एनर्जी जैसे क्षेत्रों में सहयोग को बल मिलेगा. ఈ సందర్భంగా భారత్, జర్మనీ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచే దిశగా ఇరు దేశాలు ఇండో జర్మన్ గ్రీన్ హైడ్రోజన్, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణ రంగాలలో సహకారం వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమిస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. జస్టిస్ ఖన్నా ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2వ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తన పదవీ కాలం నవంబర్ 10న ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేశారు. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారు. నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణం చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఈరోజు గాజాపై చేసిన దాడుల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా అధికారులు వెల్లడించారు.
మరోవైపు హెజ్బుల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. జర్నలిస్టుల అతిథి గృహాలపై బాంబులు వేయడంతో 3 పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. దాడులకు ముందు ఇజ్రాయెల్ ఎటువంటి హెచ్చరికలు చేయలేదని పేర్కొంది. మరోవైపు ఇరు వర్గాలు సంధి ఒప్పందానికి వస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఒప్పందం కుదిరితే పోరాటం ఆపివేస్తామని హమాస్ వర్గాలు సైతం వెల్లడించాయి. జార్ఖండ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ఈ రోజుతో ముగిసింది. ఈ దశలో 43 నియోజకవర్గాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 748 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అక్టోబర్ 28న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 30న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన సోదాల్లో 27 కోట్ల రూపాయల విలువైన అక్రమ సామగ్రి, నగదు స్వాధీనం చేసుకున్నారు. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 14 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు గత 75 సంవత్సరాలుగా ప్రజా కోర్టుగా రూపుదిద్దుకుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాన న్యాయమూర్తి వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 9:30 ఆకాశవాణి గోల్డ్, అదనపు ఫ్రీక్వెన్సీలలో ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేయబడుతుంది. అలాగే newsonair.gov.in వెబ్సైట్లో అన్ని సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంటుంది. తూర్పు లదాఖ్లోని కీలక ప్రాంతాలైన డెమ్చాక్, డెస్పాంగ్ల నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి మరలుతున్నాయని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని, సైనిక సామగ్రి, ఇతర పరికరాలను వెనక్కి తీసుకొస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్టు వెల్లడించారు. చార్ధింగ్లా పాస్కు సమీపంలోని నదికి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. దేశ రాజధానితో సహా వివిధ ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శీతాకాలం, పండుగలు సమీపిస్తూ ఉండడంతో వాయు కాలుష్యం తీవ్రతరమై అనారోగ్య పరిస్థితులకు దారితీస్తోందని, ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ఉదయపు నడక, క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ ఆందోళనల దృష్ట్యా వాతావరణ మార్పు, మానవులపై ప్రభావం జాతీయ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించింది. పంట వ్యర్థాలను కాల్చడం, పండుగ సమయంలో బాణాసంచా వినియోగం, వ్యక్తిగత వాహనాలపై ప్రయాణించడం, డీజిల్ ఆధారిత జనరేటర్లపై ఆధారపడడం వంటివి తగ్గించడం అతి ముఖ్యమైన చర్యలుగా పేర్కొంది. వ్యక్తులు ప్రభుత్వ యాప్ ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దానా తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోల్కతా, హౌరా, హుగ్లీ, బంకూరా, పురూలియా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కాగా పశ్చిమ బెంగాల్లోని దక్షిణాది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పుణే వేదికగా భారత్తో జరుగుతున్న 2వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 2వ రోజు అయిన ఈ రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు సేవ చేసేందుకు వైద్య విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. భారత్, జర్మనీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలను చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.